సరిపోదా శనివారం సరిపోద్ది. నిజం చెప్పాలంటే ఇలాంటి సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. అసలా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మో! పెద్ద పెద్ద సినిమాలు 'ఇస్మార్ట్ శంకర్', 'డబుల్ ఇస్మార్ట్ శంకర్' ఇంకా దాని పేరేంటి 'మిస్టర్ బస్' ఇలాంటి మూవీలు చూసి నాకైతే చూస్తే బావుందిరా బాబు! ఇంకా టీఎఫ్ఐ బతికే ఉంది. బతికే ఉన్నావురా నువ్వు అనిపిస్తూ ఉంటది. ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ బావుంది. చాలా బావుంది మూవీ. అసల ఈ మూవీలో మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ ఎవరిది అంటే దయ. అదే ఇన్స్‌పెక్టర్ దయ. ఎస్‌జే సూర్య ఈ అమ్మ యాక్టింగ్ సావ కొట్టేసాడు అసలు నేను చెప్పాలంటే. చాలా హ్యూజ్ ప్లస్ పాయింట్ అసల ఎస్‌జే సూర్య మూవీకి. ఈ మూవీని ప్రమోట్ చేయడం కూడా వీళ్ళు ఎక్కడ ఇదొక మంచి స్టోరీ, ఇది ట్విస్ట్‌లుంటది, ఫుల్ ట్విస్ట్‌లుంటాయి మూవీలు ఇలా ఏం ప్రమోట్ చేయలేదు. జస్ట్ దీని జర్నీ బావుంటది అన్నట్టే ప్రమోట్ చేశారు. యెస్ ఈ మూవీలో ట్విస్ట్‌లు పెద్ద స్టోరీ ఏమి ఉండదు. జస్ట్ జర్నీ. ఆడు హీరో విలన్ దగ్గరికి ఎలా వచ్చాడు, విలన్ని ఎలా కొడతాడు, ఐ మీన్ ఆ సిచ్యువేషన్ ఉంటది చూసారా? ఆ జర్నీ చాలా బాగా చూపిచ్చారు మూవీలో. దీంట్లో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే కొంచెం మరీ అంత అంటే ఇల్లాజికల్ సీన్స్ అలా ఏం లేవు. అంటే కొన్నున్నాయి. మనం ముందే ఊహ చేసుకోగలం. ఓహో! ఇదవుతది అని ముందే మనం గెస్ చేసేయగలం. ఇక్కడ ఇది పడతది, ఇక్కడ ఇది రావచ్చు అన్నట్టు ముందే గెస్ చేయగలం. అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి మూవీలో కూడా. ఇంకోటేంటంటే 3 అవర్స్ మూవీ మొత్తం. చాలా పెద్దది ల్యాగ్ చేసేస్తాడేమో అనుకుని భయపడ్డాం కానీ లేదు. అస్సలు సినిమాలో ఎక్కడ ల్యాగ్ అయితే నాకైతే అనిపించలేదు. ఇంకోటి సినిమాకి మేజర్ అసలు ప్లస్ పాయింట్ ఏంటంటే బీజీఎం. కొట్టారు బీజీఎం మాత్రం. చాలా బాగుంది బీజీఎం. అది చాలా బాగా ప్లస్ అయింది. ఈ మూవీలో అందరూ బాగా యాక్ట్ చేశారు. ఎస్‌జే సూర్య బాగా యాక్ట్ చేశారు. నాని, ప్రియాంక మోహన్, ఇంకా సాయి కుమార్. బట్ దీంట్లో కొంచెం ఏంటంటే నాకు అనిపించింది ఆ ట్విస్ట్లు ఎవరు కనుక్కోవడం ఇలాంటి ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి చూసారా? అదొక్కడే కొంచెం ఏంటి ఇలా ఉంది అంటే మరీ నార్మల్గా తెలిసిపోద్ది. పెద్ద ఏమీ కష్టపడరు. జస్ట్ నార్మల్గా అలాగా తెలిసిపోద్ది. అదొక్కటే కొంచెం నాకు అనిపించింది. బట్ ఆ సైడ్కి చేసే సినిమా మాత్రం చాలా బాగుంది. అందరు యాక్టర్స్ కొట్టేశారు. స్క్రీన్ ప్లే ఎంత బాగా చూపించారంటే మూవీని అసలు చాలా బాగుంది. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క డైమండ్ లాగా చూపించడం, చాలా ఫైట్ సీన్స్ కూడా ఎక్కడ మరీ ఓవర్ చేసేయకుండా చాలా బాగా చూపించారు. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన మూవీ.